జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరం ఫోటోలు సైడ్ జరగరు, అందరూ చప్పట్లతో ఆహ్వానం పలకాలి. జై ఇటలా, జై ఇటలా, జై ఇటలా. వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి వెంకటేశ్వర భార్య గారు కూడా ఇటలా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కానీ అనువాస్, శ్రీనివాస్, రమణారెడ్డి, బ్రహ్మం, కామేశ్వరాచారి, ఈసీ కాలనీ నాగారం వాళ్ళు, జొన్నలగడ్డ ప్రభాకర్ గారు, శంకర్, ఈటల రాజేంద్ర గారి ఆధ్వర్యంలో, విక్రమన్న గారి ఆధ్వర్యంలో, సుదర్శన గారి ఆధ్వర్యంలో మీ కుటుంబంలో ఒకనైనాను నేను ఈ రోజు నుంచి నన్ను ఆశీర్వదించవలసిందిగా పెద్దల్ని కోరుతున్నాను. పెద్దలందరికీ ఈ శుభ సందర్భంగా తెలియజేయమనగా ఈటలన్న గారి విజయానికి ప్రతి ఒక్కరం అడుగు అడుగులు వేసుకుంటూ ఆయన విజయానికి మనం సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈటలన్న గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, విక్రమన్న గారి నాయకత్వం, సురేంద్రన్న గారి నాయకత్వం. జిల్లా అధ్యక్షుడు విక్రమన్న గారికి మరియు ఈటల రాజేంద్రన్న గారి నాయకత్వానికి మేము ఆకర్షితులమై ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని గత 3-4 నెలల నుండి ముందుండి నడిపిస్తున్నటువంటి విక్రమన్న గారు మరియు ఎమ్మెల్యే కాంటెస్ట్ అభ్యర్థి మన సుదర్శన రెడ్డి గారు, అలాగే మా స్థానిక నాగారం మున్సిపల్ అధ్యక్షుడు వేణుగోపాల్ గారు, అలాగే మామిడి జంగారెడ్డి గారు, అలాగే రవీందర్ గారు, మా జిల్లా గౌరవ అధ్యక్షుడు మామిళ్ళ సీనన్న గారు, అలాగే వేల్ప సీనన్న గారు, అలాగే డాక్టర్ సురేష్ గారు, వివిధ వర్గాల నుండి వచ్చిన అందరికీ, కుల సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమము మీ ముందుండి మమ్మల్ని మీ ఇంత దూరం తీసుకొచ్చి ఈటలన్న గారి సమక్షంలో మమ్మల్ని జైన్ చేయించినందుకు మీ యొక్క తోడ్పాటే మాకు ఆలస్యము. దయచేసి అందరూ ఇదే తోడ్పాటు ఉండి ఈటలన్న గారి అభ్యర్థిత్వాన్ని మనము బలపరిచి అఖండ విజయంతో మనము అన్నగారితో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మన బీసీ నాయకులు అన్న ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ గారి నాయకత్వం మనం అందరం జాయిన్ అవుతున్నాం కాబట్టి దయచేసి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కంకణబద్ధులై ఈ కార్యక్రమాన్ని ఎట్లా దిగవాలి అన్నగారికి అతి భారీ మెజారిటీతో గెలిపించుతామని ప్రార్థిస్తూ పేరు పేరున అందరికీ పాదాభివందనాలు తెలుపుతూ జై హింద్, జై హింద్. ఏ రకంగా మనకు వీలుంటే ఆ రకంగా మనం ఓట్లు వేయించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం నరేంద్ర మోడీ గారికి మేడ్చల్ నియోజకవర్గం నుంచి బలమైన కానుక ఇవ్వాల్సిందిగా ఒక్క మున్నూరు కాపు కుల సోదరులే కాకుండా అన్ని వర్గాలను మనం కలుపుకొని పోయి అయ్యానే ఒక మున్నూరు కాపులే నేనే చేస్తానే కాకుండా బలహీన వర్గాలతో పాటు మన సోదరులు ఎక్కడున్నా, మనకు మిత్రులు ఎక్కడున్నా ఇట్టలను గెలిపించుకున్న నరేంద్ర మోడీ గారికి బహుమతిగా మనం ఈ సీట్ ఇచ్చినట్టయితే రేపు మనకు జరగబోయే దానిలో మన నియోజకవర్గానికి భారతదేశంలోనే పెద్ద పేరు వస్తుంది. అన్నగారు విక్రమన్న గారి ఆధ్వర్యంలో మనమంతా కలిసి కట్టుగా కంకణబద్ధులమై మనమంతా పనిచేస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాకు సహోదరులకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఉత్సాహాన్ని ఎన్నికలు అయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో చూపించి ఈ యొక్క 6 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 300 కాపులు అందరినీ ఏకం చేసి మీ విజయానికి మేము బాటలు వేస్తామని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై భారత్, జై బీజేపీ. నాగారం మున్సిపాలిటీ పరిధిలో వెంకటేశ్వరరావు గారు, కర్రా వెంకటేశ్వర గారు, మామిళ్ళ శ్రీనివాస్ గారు వారితో పాటుగా అనేక మంది కాపు సంఘం సీనియర్ నాయకులు కావచ్చు, ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి అన్ని వర్గాల ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు,
జాయిన్ అవుతున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మా జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, మొన్ననే మీ ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి మా ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ రెడ్డి గారు, సురేష్ గారు, శ్యామ్ శర్మ గారు, వేణు గోపాల్ గారు, లక్ష్మి గారు, బలరాం గారు, కిషోర్ గారు, ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు, సహచార కార్యకర్తలందరికీ నమస్కారం. మేమేమో ఇవాళ బైక్ ర్యాలీ ఉన్నాయి, వాస్తవాలు పోయేది ఉంటే మీకోసమే ఆగినాం. ముందొచ్చినటువంటి నాయకులతో కొంత మాట్లాడగలిగాం. నేను 2 హామీలు ఇస్తున్నాను. ఒకటో హామీ ఏంటంటే, రాజకీయ పార్టీలో చేరవుతున్నప్పుడు మామూలు ప్రజలుగా చేరే వాళ్ళకి గౌరవం కావాలని కోరుకుంటారు, గుర్తింపు కావాలని కోరుకుంటారు, అవసరం వచ్చినప్పుడు పార్టీ అండగా ఉండాలని కోరుకుంటారు. అది సంపూర్ణంగా అందిస్తారు. రెండవది, ప్రజాప్రతినిధులు కావాలని కోరుకుంటారు, పార్టీలో పొజిషన్ కావాలని కోరుకుంటారు. ఇక్కడ పొలిటికల్ లీడర్ అయినప్పుడు తప్పకుండా ఒక రాజకీయపరమైన పొజిషన్ కోసమో ఏదైనా అవకాశం వస్తే ప్రజల ఆశీర్వాదం పొంది ప్రజానాయకుడు కావాలని చెప్పి కోరుకుంటారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అలాంటి నాయకులకు, కార్యకర్తలకు మీ ఆలోచనకు తగ్గట్టుగా మీరు స్పందిస్తామని, సపోర్ట్ చేస్తామని చెప్పి రెండో మాట్లాడుతుంది. మూడవది, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీలో రీచ్ తక్కువ కాబట్టి, రీచ్ అంటే దూరం ఉండదు కాబట్టి, దగ్గరే కాబట్టి పరిచయాలు ఎక్కువ ఉంటాయి, సంబంధాలు ఎక్కువ ఉంటాయి, అవి ఇంటాక్ట్గా ఉంటాయి. జాతీయ పార్టీలలో దూరం కాబట్టి, మరి ఢిల్లీకి వెళ్ళాం కాబట్టి కొంత జైలు కాగానే ఎవరి పల్లె వాళ్ళు పడతా ఉంటారు. ఈ ప్రాంతీయ పార్టీల యొక్క రోజువారీ ఇవన్నీ ఉండే ఆస్కారం ఉంది కాబట్టి బెంగటిలో దాన్ని మాత్రం కోరుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలు వచ్చారు బెంగటిలకి, కానీ జాతీయ పార్టీలలో ప్రాంతీయ పార్టీలాగా ఇక వాళ్ళకి సంబంధం ఉన్నోళ్ళే ఎదిగేది తప్ప ఇక్కడ సామాన్యమైన కార్యకర్త కూడా గొప్పగా ఎదిగే ఆస్కారం అనేది జాతీయ పార్టీ. ఎవరైనా కావచ్చు, ఇది ఒక సొంత ఉండదు. శ్రమ నమ్ముకున్న వాళ్ళకు, పార్టీ నమ్ముకున్న వాళ్ళకు, ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళకు, కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి, నాయకుడు కావాలని తప్పన ఉన్న వాళ్ళకి ఏ అడ్డంకులు ఉండవు. భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోండి, అన్ని రకాల ప్రోత్సాహం ఉంటాయి. దేశవ్యాప్తంగా మాకు పార్టీతో సంబంధం లేదు ఈసారి, జెండాతో సంబంధం లేదు ఈసారి. మాకున్న ఏకైక సంబంధం నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సింది. ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గం నుంచి నాగారం మున్సిపాలిటీలో ఉన్న పెద్దలందరూ ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు అనుకోండి, లేకపోతే మున్నూరు కాపు సంఘం ముఖ్యంగా వాళ్ళందరూ కూడా జిల్లా అధ్యక్షులతో సహా ఒక స్థానికంగా ఉండే వెంకటేశ్వరరావు గారు కానీ ఇంకా చాలామంది నాయకులందరూ పెద్ద ఎత్తున ఈరోజు మహిళలు కలిపి ఈరోజు ఈటల నాయకత్వంలో ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారందరికీ మా మేడ్చల్ నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక కొత్త అంటే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం దాదాపు 38 లక్షల ఓట్లు ఉన్నాయి, కానీ ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎట్లయితే దేశం కోసం పనిచేస్తూ ఉన్నాడో అదేవిధంగా ఈరోజు 400 టార్గెట్గా ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ పనిచేస్తుంది. అంటే మల్కాజ్గిరి కూడా దాంట్లో మొదటి స్థానంలో ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఈటల రాజేందర్ ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున ముఖ్యంగా మా మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ నుంచి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు జాయిన్ కావడం అంటే నిజంగా ఇది శుభపరిణామంగా భావిస్తూ ఉన్నాము. ఏదేమైనా కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేము విజయనంగా మోగిస్తామన్న నిదర్శనం ఈరోజు వీళ్ళ జాయిన్ కావడం. జాయిన్ కావడం వల్ల ఈరోజు పార్టీ కొత్త ఉత్తేజానికి నాంది పలికినట్టు అవుతుంది. కాబట్టి మేడ్చల్ నియోజకవర్గమే కాదు, మొత్తం పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో అత్యధికంగా బీజేపీకి ఓట్లు వేస్తారన్న నమ్మకం, బీజేపీ పార్టీ గెలుస్తారన్న నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నాను. నరేంద్ర మోడీ నాయకత్వంలో, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేసి రాజేంద్ర గారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు చూస్తే వివిధ సామాజిక వర్గాల వారు జాయిన్ అవుతారా, ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా జాయిన్ అవుతారా? అసలు ఇవాళ ఎవరెవరు జాయిన్ అయ్యారు? ఈ సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
ఈ దేశం పట్ల ప్రేమ ఆప్యాయత ఉన్నటువంటి వ్యక్తులు. ఎవరైతే సమాజంలో మార్పు జరగాలి, ఒక నూతన నవ సమాజం నిర్మాణం కావాలా, దేశ అభివృద్ధి కావాలా, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది యువకులకు ఉద్యోగాలు రావాలి, ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా మంచి జీవితం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో కేవలం ఒక సామాజిక రంగమే కాదు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం ఏదైతుందో ఆ వికాసానికి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అసలు మీరు ఇప్పుడు ఈటెల రాజేందర్ గారికి ఎంపీ సీట్ ఇక్కడ కేటాయించినందుకు అసలు ప్రజలలో ఎలాంటి స్పందన ఉంది? బ్రహ్మాండమైన స్పందన ఉంది. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి దేశంలో పనులు గత 25-30 సంవత్సరాల నుంచి ఈటెల రాజేందర్ గారు మంత్రిగా, తెలంగాణ ఒక ఉద్యమకారుడిగా ఈ ప్రాంతంలోనే ఉంటున్నప్పటికీ కూడా, ఈ ప్రాంత నాయకత్వం వహించకపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో అనేక మందికి వ్యక్తిగతంగా సహాయపడేటువంటి గుణము ఈటెల రాజేందర్ గారిది. కాబట్టి ఆ నేపథ్యంలో వారితో అనేక కుల మత వర్గ వర్ణ విచక్షణ భేదాలు లేకుండా అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వారితో పని తీసుకుంటున్నటువంటి విషయము అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ సందర్భంలో ఏ గ్రూపులు కూడా లేకుండా అందరూ కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంది. అటు మైనారిటీ మెజారిటీ అనేటువంటి భేదాలు కూడా ఈ ప్రాంతం లోపల ఈటెల రాజేందర్ గారి పట్ల ఉండవు అనేటువంటి విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తాం. బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, నెక్స్ట్ మోడీ గారి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దేశ అభివృద్ధి కానీ, నెక్స్ట్ సబ్కా సాత్ సబ్కా వికాస్, భారత్ మాతాకి జై అనే నినాదంతో ముందుకు పోతున్నాం. సో ఇక్కడ తెలంగాణలో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం మన రాజేంద్ర గారికి కేటాయించినందుకు ధన్యవాదాలు. సో అలాగే మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విక్రమన్న గారు కానీ, కంటెస్టెడ్ వైఎస్ఆర్ గారు కానీ వారి ఆధ్వర్యంలో ముందుకు పోతామని నాగారం నుంచి పెద్ద సంఖ్యలో 100 కార్లతో ర్యాలీగా ఈరోజు రావడం జరిగింది. సో వారికి వచ్చినందుకు, వారి కుటుంబంలో మమ్మల్ని జాయిన్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మేము వారి విజయానికి అడుగులో అడుగు వేస్తూ వారి గెలుపు కోసం కృతనిత్యంతో పనిచేస్తామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఈ కార్యక్రమము ముందుండి నడిపించినటువంటి జిల్లా అధ్యక్షులు మన విక్రమన్న గారికి, అలాగే మేడ్చల్ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ సుదర్శన్ రెడ్డి అన్నగారికి, మమ్మల్ని గత 4-5 నెలల నుంచి మేము ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి వాళ్ళ ఆహ్వానం మేరకు మేము స్పందించి మండలం కీసర మండలం మొత్తం, అలాగే నాగారం మున్సిపాలిటీ, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బీసీ నాయకులందరినీ, మున్నూరు కాపు వర్గాన్ని మేము ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి మేము దాదాపుగా 100 కార్లలో ర్యాలీగా వచ్చి, అలాగే 500 మంది సుమారుగా మేము ఈటల రాజేందర్ గారికి ఎంపీ సీటు కేటాయించిన సందర్భంగా అన్నగారి ఆధ్వర్యంలో ఇంకోటి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలకు మేము ఆకర్షితులమై ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు పోదామని, బీజేపీ ఫ్యామిలీలో మేము కూడా ఒక భారతీయునిగా, మేము భారతీయ పౌరులుగా మా బాధ్యత ఉన్నది కాబట్టి మేము కూడా బీజేపీలో అడుగు వేసి ఈటల రాజేందర్ అన్న గారి నాయకత్వాన్ని మేము బలపరిచి మేము ఈరోజు జాయిన్ కావడం జరిగింది. మా పోతంశెట్టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వం గత నెల రోజుల నుండి మేము రాత్రి పగలు కష్టపడుకుంటూ, నేను కర్ర వెంకటేశ్వర పటేల్, మేడ్చల్ జిల్లా మున్నూరు కాపు సంఘం సామాజిక వర్గానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అలాగే మా సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మామిళ్ళ సీనన్న గారు కావచ్చు, అలాగే వేల్ప శ్రీనివాస రాష్ట్ర నాయకులు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు వేల్ప శ్రీనన్న గారు, అలాగే మా డాక్టర్ సురేష్ గారు, అందరూ మా తోటి కుల సోదరులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి మాకు చేదోడుగా వాదోడుగా మా అడుగు అయి మాతోటి కలిసి వచ్చిన ప్రతి ఒక్క బీసీ సోదరులకు కానీ అన్ని వివిధ వర్గాలకు చెందిన సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి.
ఎంతో వెనుకబడ్డటువంటి భారతదేశాన్ని గత 10 సంవత్సరాలలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం స్థాయికి తీసుకుపోయి ఈరోజు ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా ఉన్నారు. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఈ నాయకత్వానికి మేము అందరం కూడా ఆకర్షితులమై వివిధ పార్టీల నుంచి వెళ్ళి ఉన్నటువంటి వ్యక్తులము. మరి ఈరోజు ఈటల రాజేందర్ గారి సమక్షంలో జాయిన్ అయిన దానికి ముఖ్యంగా ఏంటంటే మేము మున్నూరు కాపు కులానికి సంబంధించినటువంటి సామాజిక వర్గము. మాది కీసర మండల్ మున్నూరు కాపు సంఘం, రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘము. కాకపోతే ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మా కమ్యూనిటీ, మా సంఘము దాదాపుగా ముందంజలో ఉంది. అన్ని పార్టీలలో కూడా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మేము ఒకతాటి పైకి వచ్చి ఈటల రాజేందర్ గారి సమక్షంలో మరి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధిని చూసి మేము ఆకర్షితులమై వివిధ పార్టీల నుంచి వెళ్ళి ఉన్నటువంటి వ్యక్తులం అందరం కూడా ఒకతాటి మీదకి వచ్చి మేము ఇక్కడ బీజేపీలో జాయిన్ అయ్యి ఇక నుండి బీజేపీకి సేవలు అందిస్తూ ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం కూడా పనిచేస్తామని చెప్తూ మేము అందరం ఒకతాటి మీద వచ్చి ఈరోజు చేస్తున్నాము. దానికి ధన్యవాదాలు. అట్లనే ఈటల రాజేందర్ గారు కూడా మాకు చాలా సుపరిచితులు. ఇంతకుముందు మేము ఎందుకంటే హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. మా బావగారు అయినటువంటి డాక్టర్ కాళీప్రసాదరావు కూడా సార్కు చాలా దగ్గర దోస్తు. ఆయన సమక్షంలోనే పరకాల నుంచి నిలబడి ఆయన స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఆ విధంగా కూడా మేము ఆకర్షితులమై మున్నూరు కాపులం అందరం కూడా బీజేపీలో జాయిన్ అయ్యి ఇక ముందు కూడా ఈటల రాజేందర్ గారికి తప్పకుండా మా వంతు సాయం చేసి నిరంతరం పోరాడి ఆయనను విజయపథంలో నడిపిస్తామని చెప్పుకుంటూ భారతీయ జనతా పార్టీకి తప్పకుండా ముందు రోజులు మొత్తం నరేంద్ర మోడీ గారు మళ్ళీ 3వ ప్రధానిగా కూడా చూస్తాము, అంతమటు గ్యారంటీ. దానికోసంగా అందరం కృషి చేస్తామని ఈరోజు ఇక్కడ ఈటల రాజేందర్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.